చూడండి, ఇంతకుముందు 1 నుంచి 5 లేకపోతే 1 నుంచి 10, 1 నుంచి 25 వరకు వచ్చింది. ఇప్పుడు తగ్గిపోతుంది, ఎందుకంటే డిక్రిమెంట్ వాడాం. ఫస్ట్ 10 ఉన్నది, 10 ఉన్న తర్వాత ఒకసారి లూప్ రొటేట్ అయితే 10 కాస్త 9 అవుతుంది, 9 కాస్త 8 అవుతుంది, 8 కాస్త 7 అవుతుంది. అట్లా ఈ కండిషన్ చెక్ చేసుకుంటా. I greater than 0, ఎస్. ఫస్ట్ 10 ఉంది కదా, అంటే I greater than 10 0నే కదా. ఆ తర్వాత చివరికి 1 అవుతుంది, 1 తగ్గుతూ. సో I greater than 0, 1 greater than 0, ఎస్. ఆ తర్వాత ఎంత అవుతుంది? 0 అవుతుంది. 1 కూడా ఎగ్జిక్యూట్ అయింది. 1 - 1 అంటే ఎంత? 0. సో 0 గ్రేటర్ దాన్ 0 కాదు, 0 గ్రేటర్ దాన్ 0 కాదు. సో కండిషన్ ఫెయిల్. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో లూప్ టెర్మినేట్ అయిపోతుంది. ఇంతకుముందు చేసిన దానికి రివర్స్. ఫస్ట్ 10 ఉంది, దాన్ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్తున్నాం, మధ్యలో కండిషన్ చెక్ చేస్తున్నాం. I గ్రేటర్ దాన్ 0, చివరికి ఒక్కొక్కటి తగ్గితే ఎక్కడికి వచ్చింది? 1కి వచ్చింది. 1 గ్రేటర్ దాన్ 0, ఎస్. 1 అనేది 0 కంటే పెద్దదే, సో 1 కూడా ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత 1 - 1 అంటే 0, 5 స్థానంలో 0 ఉంది ఇప్పుడు 11వ లూప్లో. సో 0 గ్రేటర్ దాన్ 0 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. సో టెర్మినేట్. సో ఈ విధంగా దీన్నే ఫర్ లూప్లో ఉపయోగించుకొని ఇప్పుడు ఇవన్నీ తీసేసాను అనుకోండి, ఒట్టి ఆయనే ప్రింట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 10 to 1. అదే రివర్స్లో చెప్తే దీన్ని 0 చేసామంటే, దీన్ని 0, దీన్ని ప్లస్ I less than 10, 0 నుంచి 9 వరకు ఈక్వల్ టు అని వాడామంటే ఇప్పుడు 10 కూడా వచ్చేస్తుంది, 0 నుంచి 10 వరకు. ఓకే, అంటే ఈ కండిషన్ మరలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కండిషన్ ఎట్లా చెక్ చేసి ఇన్స్టలేషన్. ఇప్పుడు ఐని 5 అన్నాం అనుకోండి, అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి? 0 కాదు, ఇనిషియలైజ్ చేస్తుంది. ఇది ఐని 0తో ఇనిషియలైజ్ చేయట్లేదు, 5తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏమవుతుంది? 5 నుంచి బిగిన్ అవుతుంది. 5, 6, 10, 5, 6, 7 అప్ టు 10. ఓకే, ఈ ఇనిషియలైజేషన్ పార్ట్లో మొత్తం ఫర్ లూప్లోని రాయొచ్చు. అంటే ఇదంతా కూడా ఇక్కడ చూడండి, వేర్ I ఈక్వల్ టు నెంబర్ అని దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. వేర్ I ఈజ్ ఈక్వల్ టు నెంబర్, సింపుల్ ఇనిషియలైజేషన్ పైన ఇనిషియలైజ్ చేయడం ఇదన్నీ కాకుండా డైరెక్ట్ లూప్లోనే వేర్ I అనేది నెంబర్ డేటా టైప్, దాన్ని ఎంతకు సమానం చేస్తున్నాం? 5 అన్నాం. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ ఇనిషియలైజేషన్ మీరు 0 అని అనుకోండి, 0 నుంచి బిగిన్ అవుతుంది, 0 to 10. ఓకే, ఇప్పుడు ఇన్ఫినిట్ లూప్ అంటే లూప్ ఎప్పటికీ టెర్మినేట్ కాదు. ఉదాహరణకి మధ్యలో కండిషన్ ఎత్తేసాను, ఇక్కడ చూడండి కండిషన్ లేదు అక్కడ. I less than 10 అని కానీ I less than 5 అని కానీ ఏమి లేదు, కండిషన్ ఏమి ఇవ్వలేదు అక్కడ. సో ఇక్కడ లూప్ ఏం చేయాలి? ఇక యాడ్ ట్రేస్ స్టేట్మెంట్లు కంటిన్యూస్గా ఎప్పటి వరకు అంటే ఇక ఇన్ఫినిట్, దానికి టైము లేదు, లెంగ్త్ లేదు, ఇన్ఫినిట్గా ట్రేస్ ఇస్తూనే పోవాలి. అంటే పర్టికులర్ టైం తర్వాత ఆగిపోవాలి, కానీ పర్టికులర్ ఈ నెంబర్ తర్వాత టెర్మినేట్ అయిపోవాలి, కానీ ఏమీ ఉండాలి ఇన్ఫినిట్. ఇంకా దానికి అసలు దానికి లూప్ ఎప్పుడు ఆగిపోవాలి, ఏ రిక్వైర్మెంట్ తర్వాత, ఏ కండిషన్ మీట్ అయిన తర్వాత ఆగిపోవాలి అనేది ఇవ్వలేదు, ఇన్ఫినిట్ లూప్. ఇప్పుడు చూడండి కంప్యూటర్ అలా పరిస్థితి ఏంటి, అది అలా హ్యాంగ్ అయిపోతుంది. కొంచెంసేపటి తర్వాత ఒక డైలాగ్ బాక్స్ ఇస్తుంది, అదేదో చూద్దాం. దిస్ ఈజ్ ఇన్ఫినిట్ లూప్. ఇటువంటి ఇన్ఫినిట్ లూప్లు చాలాసార్లు మనం వాంటెడ్గా కాకుండా తెలియకుండా గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇచ్చేటప్పుడు వాంటెడ్ కాకుండా అన్వాంటెడ్గా ఒక్కొక్కసారి జరుగుతాయి. ఇటువంటి కండిషన్ వస్తుంది. కండిషన్ ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు. ఇక ఫాల్స్ అవ్వదు కనుక కంప్యూటర్ మ్యాక్సిమం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. కుదరకపోతే ఒక డైలాగ్ బాక్స్ ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం, అది రన్ అవుతూనే ఉంది లూపు. ఓకే, డైలాగ్ బాక్స్ అపేర్డ్. ఏం చెప్తుంది చూద్దాం. చూడండి, script in this movie is causing Flash player to run slowly. If it continues to run,
యువర్ కంప్యూటర్ మే బికమ్ అన్రెస్పాన్సివ్. డూ యూ వాంట్ టు అబౌట్ ది స్క్రిప్ట్? బాబు ఇది ఇన్ఫినిట్ అంటే ఇన్ఫినిట్ లూప్ అనేది దీనికి తెలియదు. వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ఏంటంటే, లేదా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్లో ప్లే చేయలేకపోతుంది, స్లో అయిపోతుంది ఇన్ఫినిట్గా ఉండేసరికి. సో ఇది స్క్రిప్ట్ని అబార్ట్ చేయమంటారా? ఎస్ అనాలి. ఇది దీంతో అబార్ట్ అవుతుంది, అంటే మనం రాసిన స్క్రిప్ట్ ఆటోమేటిక్గా డిలీట్ చేయబడుతుంది. లేదు నో అన్నాం అనుకోండి, మళ్ళీ కొంతసేపటికి అలాగే ట్రై చేసి మళ్ళీ ఇదే డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఎస్ అంటున్నాను, ఇంతటితో టెర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఇన్ఫినిట్, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దట్ ఈజ్ ఇన్ఫినిట్ లూప్. నెక్స్ట్ నౌ నెక్స్టెడ్ ఫర్ లూప్, అంటే ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్. ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫర్ లూప్ రాశాను, ఫర్ వేర్. ఈ వేర్ వీరు లోపల మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం తీసేస్తున్నాను. ఇది కూడా సింపుల్గా ఉంటుంది చూడటానికి. కంట్రోల్ ఎంటర్, ఎస్, ఓకే, బాగుంది. ఫస్ట్ మొట్టమొదటి లూపు చూడండి, ఫర్ ఇంతవరకు ఉన్నది ఈ సెంటెన్స్ అండ్ ఎండింగ్ కర్లీ బ్రేసెస్. దీని లోపల ఇంతవరకు కట్ చేస్తున్నాను. కంట్రోల్ ఎక్స్, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ బి. దీన్ని కామెంట్ చేసి ప్రస్తుతానికి అన్నిటిని కామెంట్ చేసేద్దాం, లేకపోతే ఎర్రర్ వస్తుంది, ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్. ఏమైనా సింపుల్, ఇంతకుముందు చూసింది మీరు ఫర్ లూప్ చూసిందే కదా. ఇనిషియలైజేషన్ 0తో చేసాం, లెస్ దాన్ 3 అంటే 3 టైమ్స్ విత్ 0 కాబట్టి 0 1 2 వరకు, ప్లస్ ప్లస్ ట్రేస్ ఐ. దేని ట్రేస్ చేస్తున్నాం? ఐ ట్రేస్ చేస్తున్నాం. అది ఇక్కడ పేరు ఇస్తే ఏదన్నా ఆ పేరు ఇక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది మొట్టమొదట ఒక లూపులో రెండవ లూపు ఉన్నట్లయితే, ఒకసారి అవుటర్ లూప్ అంటే లేదా పేరెంట్ లూపు ఒక్కసారి రొటేట్ అయితే, లోపల ఉన్న లూపు ఎన్నిసార్లు డిఫైన్ చేసి ఉంటుందో, ఉదాహరణకి మొట్టమొదట 0 అన్నప్పుడు చూడండి, ఫస్ట్ 0 ఎగ్జిక్యూట్ అయింది, 0 అవుట్పుట్ రేసు ప్లస్ ప్లస్ ఇచ్చాం. ఫస్ట్ ఒక లూప్లో రొటేట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఏమిచ్చింది? ఐని ఇచ్చింది. సో 0 ఇక్కడ, ఈ 0. బట్ అగైన్ ఇక్కడ నుంచి ఇంకొక లూప్ ఉంది, దీన్ని నెస్టెడ్ లూప్ లోపల ఇంకొక లూప్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఐ ఇక్కడ ఐ కాదు, జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్. ఏం ట్రేస్ చేస్తున్నామంటే, సింపుల్గా ఒక మ్యాట్రిక్స్ అనే టెక్స్ట్ని, స్ట్రింగ్ని ట్రేస్ చేస్తున్నాం. ఎన్నిసార్లు అవుతుంది అంటే ఇది 3 టైమ్స్, అంటే 3 సార్లు లూప్ రొటేట్ అవుతుంది. కానీ పేరెంట్ లూప్ ఒక్కసారి రొటేట్ అయ్యేసరికి ఇన్నర్ లూప్ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. కనుక నేను చూడండి, మ్యాట్రిక్స్ 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 3 సార్లు రొటేట్ అయింది. ఎందుకంటే ఈ లూపు ఎంతవరకు రొటేట్ అవుతుంది? 3 టైమ్స్ రొటేట్ కావాలని ఆల్రెడీ ఉంది. జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్, ట్రేస్ సంథింగ్. సో 3 సార్లు రొటేట్ అవుతుంది. కానీ పేరెంట్ లూపు ఒక్కసారి, అంటే కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకొని లోపలికి వచ్చి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లోపల బ్లాక్లో ఇంకా ఫర్ లూప్లు ఉన్నట్లయితే, అది కంటిన్యూస్గా ఆ లూప్ ఫెయిల్ అయ్యే వరకు కూడా, లోపల ఇన్సైడ్ ఉన్న లూప్ ఫెయిల్ అయ్యే వరకు రన్ అవుతుంది. సో ఫస్ట్ పేరెంట్ లూప్ ఒక్కసారి రన్ అయ్యేసరికి లోపల ఉన్న చైల్డ్ లూప్ 3 టైమ్స్ డిఫైన్ చేశాం కదా, 3 టైమ్స్ రన్ అయింది. మళ్ళీ అగైన్ పేరెంట్ లూపు ఎంతవరకు? 3 సార్లు రొటేట్ అవుతుంది కదా, 0 1 2, అంతటితో దీని కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ ఆగిపోతుంది. ఎప్పుడైతే పేరెంట్ లూప్ ఆగిపోయిందో ఆటోమేటిక్ లోపల ఉన్న బ్లాక్ ఎన్ని పర్లు ఉన్నా ఇట్లున్నా అన్నీ కూడా ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీరు కనుక కొంచెం అర్థం చేసుకుంటే నెక్స్ట్ చూసే ఇవి ఈజీగా ఉంటాయి. కొంచెం అంటే ఇంత కాంప్లికేటెడ్గా మనం రాబోయే ప్రాక్టికల్ లెసన్స్లో చెయ్యం. కాకపోతే
ఈ ఫర్ లూప్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. రాబోయే ప్రాక్టికల్గా మనం చేసే ఎగ్జాంపుల్స్లో ఫర్ లూప్ ఈజీగా అర్థమవుతుంది. సో మరొకసారి ఒకసారి ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు పేరెంట్ లూప్ రొటేట్ అవుతుంది. మనం చూసాం, ఇది కట్ చేసి బయట పెట్టినప్పుడు వరుసగా 0, 1, 2 వచ్చింది. బట్ దీని లోపల ఇంకొక లూప్ పెట్టాం కాబట్టి ఈ లూప్ని ఎన్నిసార్లు రొటేట్ కమ్మని చెప్పామంటే 3 టైమ్స్. సో పేరెంట్ లూప్ ఒకసారి రొటేట్ అయ్యేసరికి లోపల ఉన్నది 3 సార్లు. ఇక్కడ 6 పెట్టామనుకోండి, సపోజ్ 6 అనండి, అంటే ఈసారి మ్యాట్రిక్స్ ఎన్ని వస్తాయి? పేరెంట్ ఒకసారి లూపు చెక్ చేసుకుని లోపలికి వస్తుంది. లేకపోతే ఈ ఐన్ ట్రేస్ అవుట్ చేయండి. ప్రస్తుతానికి చూద్దాం. చూడండి, ఒకసారి రొటేట్ అయిందంటే 6 టైమ్స్ లోపల చైల్డ్ లూప్ రొటేట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు దీన్ని కామెంట్ అవుట్ చేయండి. కంటిన్యూస్గా మ్యాట్రిక్స్ 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 అంటే ఎన్నిసార్లు? 3 టైమ్స్ రొటేట్ అవుతుంది లోపల ఉన్న లూపు. 3 టైమ్స్ కూడా ఒక్కొక్క టైంకి 6 టైమ్స్. ఇట్లా చెప్తే కన్ఫ్యూజ్గా ఉందనుకుంటాను. ఇదే బెటర్, ఇది 3 బెటర్ ప్రస్తుతానికి ఇనిషియల్గా. ఓకే, ఇదే బెటర్. దెన్ ఇప్పుడు మ్యాట్రిక్స్ అనే దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఈ ట్రేస్ని ఓపెన్లో ఉంచాను, తీసేసాను, కామెంట్ తీసేసాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు నేను ట్రేస్ అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ట్రేస్ ఏమి ఇస్తున్నాను దీంట్లో, ఈ ట్రేస్ స్టేట్మెంట్లో అవుట్పుట్ జేని ఇస్తున్నాను. చూడండి, అక్కడ జేని అవుట్పుట్ ఇస్తున్నాను. సో జే అంటే ఏంటి? ఇక్కడ ఈ పైన ఉన్న పేరెంట్ లూప్ని మర్చిపోతే ఏం జరుగుతుంది? పేరెంట్ లేదనుకోండి, జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ 3, జే ప్లస్ ప్లస్. సింపుల్. జేని ట్రేస్ చేస్తున్నాం కాబట్టి 0, 1, 2 ఇది వస్తుంది. బట్ ఇక్కడ /t ఎందుకు ఉపయోగించారంటే మదర్ పేరెంట్కి తర్వాత ఈ చైల్డ్ పేరెంట్ ఎగ్జిక్యూషన్కి ఇక్కడ గ్యాప్ రావడం కోసం. చూడండి, ఇక్కడ డబుల్ ట్యాబ్ ఇచ్చాను అనుకోండి. అందుకే మనం బేసిక్స్లో నేర్చుకున్న ప్రతిదీ కూడా ఉపయోగిస్తాం. సో అంతకుముందు ఈ స్ట్రింగ్స్లో చెప్పాను మీకు, మరలా /t అన్నాను. ఇప్పుడు చూడండి, డబుల్ స్పేస్ వస్తుంది. అక్కడ వచ్చిందా? చూడండి, డబుల్ స్పేస్ వచ్చింది. మరలా ఇంకోటి ఇవ్వండి, /t. చూడండి, ఇంకా దూరం పెరిగింది. సో స్పెసిఫిక్గా కనిపించడం కోసం ఈ లూప్ అయిపోయింది. ఈ లూప్ ఫస్ట్ పేరెంట్ లూప్ సింగిల్ టైం తిరిగితే లోపల ఉన్న చైల్డ్ లూప్ 3 టైమ్స్ తిరిగింది. ఎందుకంటే ఇక్కడ 3 టైమ్స్ రొటేట్ అవ్వమని చెప్పాం. ఓకే, ఇప్పుడు ట్యాప్ ఇచ్చి దేన్ని అవుట్పుట్ చూపిస్తున్న ట్రేస్లో జేని. సో ఇక్కడ ఇంతకుముందు మ్యాట్రిక్స్ బదులు జే 0, 1, 2 ఇది అవుట్పుట్ వచ్చింది. ఒకసారి మీరు చెక్ చేయాల్సిందే. చెప్పినట్టు కన్ఫ్యూజ్గా ఉందంటే ప్రాక్టీస్ తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ చాలా సింపుల్, ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు అయితే. ఓకే, నౌ నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. ఎంతవరకు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడే ఆగిపోయి ఒకసారి చూసుకోండి. ఓకే, లేకపోతే ఇంతటితో నెక్స్ట్ లెసన్ వేరే లెసన్లో బిగిన్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఆపేస్తే మీరు ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ లెసన్ బిగిన్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి ఇంతటితో ఆపేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.